ఈ అరుణాచల మహత్యము 28వ అధ్యాయం ప్రారంభం. ఆ మహాతేజ స్తంభము నుండి సంధ్యాకాలమున ఆకాశములో ఉన్న చంద్రుని వలె, కైలాస శిఖరముల వలె తెల్లని కాంతితో తెల్లని మహావృషభం నందిని అధిరోహించి పరమశివుడు ఆవిర్భవించాడు. జటాజూటంతో బాలచంద్ర మౌళియై, కపాల మాలాధరుడై, త్రినేత్రుడై, పంచముఖములు కలిగినవాడై, కాలకంఠుడై, శూల కపాల డమరు సారంగ పరశువులను ధరించిన వాడై, కట్వాంగుడై, నిర్మలుడై, ఖడ్గమునొక చేతితోనూ సర్పమును మరొక చేతితోనూ ధరించిన వాడై, భస్మధారి అయి, గజచర్మమును ఉత్తరీయముగా పులిచర్మమును వస్త్రముగా ధరించి సర్వాలంకార భూషితుడై దేవతల చేత స్తంభింపబడుతూ పరమశివుడు బ్రహ్మ విష్ణువులకు దర్శనమిచ్చాడు. విష్ణువు ఆ దివ్య సుందర రూపమును చూసి పరమానందంతో నృత్యము చేశాడు. బ్రహ్మ ఏమీ తెలియని మూఢుడై మూర్ఛిల్లాడు. మహేశ్వరుడు ప్రసన్న దృష్టితో విష్ణువుని చూసి హుంకారముతో బ్రహ్మను కిందకు పడదోసి ఇలా పలికాడు: ఓయి, మీరిద్దరూ అధికారము వలన అహంకరించారు. జీవులు పదవి అధికారము వలన అహంకరించుట సహజం. నా శక్తిని పరీక్షించి తెలుసుకొని హరిజ్ఞానమును పొందాడు. కానీ బ్రహ్మ దురాత్ముడై నన్ను అపహాస్యము చేసి తన 5 తలల్లో ఒక దానిని నేను తుంచివేయుట వలన చతుర్ముఖుడు అయ్యాడు. తన పుత్రికను చూసి మోహించుట వలన నా చేత శిక్షించబడ్డాడు. ఇది 3వ అపరాధం. ఇది సహింపరానిది. బ్రహ్మకు భూలోకంలో పూజార్హత లేకుండుట కాక తప్పుడు సాక్ష్యము పలికి అపరాధిని అయిన మొగలిపువ్వు శివుని పూజలో సమర్పించడానికి అర్హత కోల్పోయింది అని శివుడు బ్రహ్మను కేతకిని శపించాడు. శివుడు ప్రీతితో విష్ణువును చూసి, వత్స, నీకు భయము లేదు. నేను నీ భక్తికి సంతోషించాను. నీవు నా నుండి జన్మించావు. నీవు సాత్వికుడవు. ఈ జగత్తులో నీవు నాకు పరమ భక్తాగ్రేసరుడువు. ఇకపై నీకు నా యందు భక్తి నశింపక ఎల్లప్పుడూ వృద్ధి చెందును అని అనుగ్రహించాడు. శివానుగ్రహమును పొందిన విష్ణువు పరమానందమును పొందాడు.